మనకేదైనా ఒక సమస్య దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్య ఆహ్, ఎవరి దృష్టిలో అన్నా పడితే ఎవరైనా సాయం చేస్తారేమో అని అనిపిస్తది సహజంగా. మాకు కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గర ఒక ఊరు. జయవరం అని ఊరి పేరు. ఆ ఊరు నుంచి ఒకతను హార్ట్ పేషెంట్, సివియర్ హార్ట్ పేషెంట్. దానివల్ల ఏంటంటే పొట్టంతా ఉబ్బింది. అతను చాలా సీరియస్‌గా ఇదైంది. ఇంక బతకడు అని చెప్పారు డాక్టర్స్, అక్కడ డాక్టర్స్. హార్డ్‌లీ అతనికి 30 ఇయర్స్ అట్లా ఉంటాయి అంతే. ఆ! సో, ఆ విషయం మేము మా రిపోర్టర్ కరీంనగర్ నుంచి శ్రీనివాసరెడ్డి అని అతను రిపోర్టర్ పంపించాడు. మేము టెలికాస్ట్ చేసాం. టెలికాస్ట్ చేస్తే ఈయన పోసాని కృష్ణమురళి. ఆయన ఏవిఎస్ గారిని కూడా వెంటబెట్టుకొని ఇద్దరు వచ్చారు. యాక్చువల్‌గా పోసాని నాకు మద్రాసులో పరిచయం కానీ, ఇక్కడ నేనని తెలీదు అతనికి. అక్కడికి వచ్చేదాకా నేనున్నానని తెలీదు. ఏవిఎస్ గారికి తెలుసు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చెప్పారు వాళ్ళు. ఏమన్నారంటే, "వాళ్ళని పిలిపించండి. రేపు సర్జరీ చేపిద్దాం మనం" అన్నారు. సరే నేను వాళ్ళకి కబురు చేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే తీసుకొచ్చారు. ఇతను ఈ లోపల ఏంటంటే కేర్ హాస్పిటల్‌లో మాట్లాడారు. అప్పుడు మన గోపీచంద్ గారు కేర్ హాస్పిటల్‌లో ఉండేవాళ్ళు. సో, ఆయన దగ్గరికెళ్ళి ఇట్లా ఉంది పరిస్థితి, నేను స్పాన్సర్ చేస్తానని ఇతను చెప్తే, సరే పేషెంట్‌ని రానివ్వండి అన్నాడు. నెక్స్ట్ డే పేషెంట్ వచ్చాక చూసి చాలా సివియర్ కేసు ఇమ్మీడియేట్‌గా చేయాలి సర్జరీ. నేను చేస్తాను. నాకు ఫీజు అవసరం లేదు. ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు ఆయన కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ జనరస్‌లీ అని అన్నాడనమాట. నా ఫీజు తీసుకోను. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ వీళ్ళది కాబట్టి అంటే ఇప్పుడు లాగా స్టార్ పెట్టలేదు అప్పటికి ఆయన. సో, ఆయన అందులో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన వరకు ఫీజు తీసుకోనని చెప్పారు. అట్లా వెంటనే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేశారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసే రోజు ఈయన వాళ్ళకి బట్టలు పెట్టి అతనికి, వాళ్ళ భార్యకి, పిల్లలకి బట్టలు పెట్టి కృష్ణమురళి గారు ఒక 10,000 క్యాష్ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఈ వార్త రాయొద్దన్నారు. ఏముందో మనం ఏదో సహాయం చేసాం, ఇట్లాంటిది రాస్తే ఏదో నేను ప్రచారం కోసం చేశాను అనుకుంటారు. వద్దని ఎంత బతిమలాడినా ఆయన ఒప్పుకోలేదు పోసాని. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో ఒక సంవత్సరంన్నర తర్వాత అనుకుంటా నేను వేములవాడ వెళ్తే ఈ పేషెంట్ బావమరిది కనిపించి ఒకసారి మా ఊరు వెళ్దాం రండి అని అన్నాడు. అక్కడ వాళ్ళ ఊరికి దగ్గరే జయవరం అనే ఊరు, జస్ట్ 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరు తీసుకెళ్తే సరే వాళ్ళ ఆవిడ ఉంది, అతను పొలంలో ఉన్నాడంట. వాళ్ళ అబ్బాయిని పంపించి పిలుచుకురమ్మంది. చూసినట్టు రెగ్యులర్ వర్క్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పొలం పని చేసుకుంటున్నాడు బాగానే. సో, ఆయన పిలుచుకొని వచ్చారు. ఈ లోపల నేను వాళ్ళ ఇంట్లో లోపలికి అట్లా చూస్తే దేవుడి పటాల పక్కన ఇతని ఫోటో ఉంది, పోసాని ఫోటో. గ్రేట్ కదా, అలా మూవింగ్, వెరీ టచింగ్. ఎందుకంటే అంటే వాళ్ళు అతన్ని ఒక దేవుడిలాగా చూస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాడు. అతనికి సర్జరీ చేయడం ద్వారా కుటుంబాన్ని నిలబెట్టాడు. అతను వచ్చాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అతను పని చేసుకుంటున్నాడు. చెప్పాడు, ఇట్లా మీ వలన ఇట్లా అయిందండి, నేను పని చేసుకుంటున్నాను, నా వలన కాదు కృష్ణమురళి గారి వలన అని చెప్పాను. సో, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం వీలున్నంత వరకు మన వీలున్నంత వరకు మనం చేయగలిగింది ఆ వార్త వేయటం వలన స్పందించడం అంటే అది సమాజం ఎంతవరకు ఓన్ చేసుకుని అట్లాంటి వాటికి ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి.